కానీ సింపుల్ లాజిక్ అండి. ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద కేసుకి వెళ్ళారంటే నోటిఫికేషన్ ఇచ్చేవాడికి తెలివితేటలు ఉన్నాయా, తెలివితేటలు లేవని అర్థం. వాడికి తెలివితేటలు లేనివాడని అర్థం, వాడి చేతకానివాడని అర్థం. ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే ఫుల్ఫిల్గా ఇస్తాడు, దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి. ఏపీపీఎస్సీ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇవాళ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు క్యాలెండర్ ఇస్తారు ఏంటో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రూప్ 1 అసలు నోటిఫికేషన్ ఇప్పుడు వరకు పడింది లేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో పడిన తర్వాత పోస్టులను అమ్ముకున్నారని చెప్పి కోర్టులో కేసులు పడి అలా అలా నడుస్తూనే ఉన్నాయి, తరాలు నడుస్తున్నాయండి. అప్పటి నుంచి ఎంతవరకు అసలు గ్రూప్ నోటిఫికేషన్ లేదండి. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా నోటిఫికేషన్ ఇచ్చాడు, గ్రూప్ 2 నోటిఫికేషన్ అది ఇచ్చాడు. ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా పెండింగ్ పడి అయిపోయింది. అది కూడా ఏదో ఇష్యూ లేదు, ఏదో రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో చేసి అమ్ముకున్నాడు. ఇదే కాన్సెప్ట్ నడుస్తాయండి. గ్రూప్ నోటిఫికేషన్ అంటే స్టేట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గట్టిగా నడుస్తాయండి. ఎందుకంటే హైఫై